అలానే నిమిషేశ్వరం మునిగిపోయే పడవలో కాలు పెట్టడానికి ట్రంప్ ఆర్గనైజేషన్ సిద్ధమైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పాతాళానికి వెళ్తున్నటువంటి సమయంలో ట్రంప్ ఆర్గనైజేషన్ ఇప్పుడు అడుగు పెడుతూ ఉంది. ఇప్పటికే ట్రంప్ ఆర్గనైజేషన్ దాదాపుగా భారతదేశంలో దాదాపు 200 కోట్ల రూపాయలు పైగా ఆర్జించింది గత కొన్ని సంవత్సరాల నుంచి, 2-3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్లో కూడా ఉంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ కాబోతున్నాడు ట్రంప్. మరి ఇది బూస్టప్ ఇస్తుందా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే? మునిగిపోయే పడవలో కాలు పెడుతున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటికే హై రైజెస్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ హై రైజెస్ బిల్డింగ్స్లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి వాళ్ళు నిర్మాణం చేశారు. ఒక్కోటి 10 కోట్లు, 7 కోట్లు, 14 కోట్లు ఇలా ఉన్నాయి. ఒక్క ఫ్లోర్ మొత్తం ఒకరికే ఇచ్చేలాగా వాటిని కొనుగోలు చేస్తున్నారని అంటే గత కొంతకాలంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇచ్చి కొనుగోలు చేసుకున్నారు. ఇప్పుడు మారినటువంటి సినారియో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అనేక సెక్టార్లు దెబ్బతినిపోయాయి. ఐటీకి సంబంధించి ప్రధానంగా ఎగుమతులు ఎక్కువ జరుగుతుంటాయి హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి. ఆ ఐటీ ఎగుమతుల మీద ఇంపోర్ట్ డ్యూటీస్ వేసేసారు. దాంతో ఐటీ కంపెనీలు నష్టాల బాట పడుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు గోరు చుట్టూ మీద రోకట్టు పూట అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దాంతో వేలాది మంది ఉద్యోగుల్ని ఐటీ సెక్టార్లో ఇంటికి పంపించేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ పాతాళానికి వెళ్ళిపోయింది హైదరాబాద్లో. దాదాపుగా గత ఏడాదితో పోల్చుకుంటే భారీగా 40% కొనుగోళ్లు తగ్గాయని చెప్పి ఈ త్రైమాసికంలో చెప్తున్నటువంటి లెక్క. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్రాక్ సర్వే చెప్తున్న దాని ప్రకారం దాదాపు 4 నుంచి 5 లక్షల ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై అనేది ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి సందర్భంలో ట్రంప్ అడుగు పెడుతున్నారు. ఒకవైపు ఎలన్ మాస్క్ అడుగు పెట్టారు, టెస్లాని ముంబైలో దాన్ని ఓపెన్ చేశారు. BYD అనేటువంటిది చైనాకి సంబంధించినటువంటి కారు దానికి పోటీ ఇస్తుంది. అలాగే వియత్నాంకు సంబంధించినటువంటి మరొకటి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో బుకింగ్స్ టెస్లాకి లేవు. కారణం ఏంటంటే హై రేట్లు, ఫీచర్స్ ఏమో BYDకి లేదా వియత్నాం కారుకు సంబంధించినటువంటి కారుకు ఉన్నట్టే ఉన్నాయి ఇంచుమించు. సో కాబట్టి టెస్లాని బుక్ చేసుకున్నటువంటి వాళ్ళే కరువు అయిపోయారు. ఇలాంటి పరిస్థితి ట్రంప్ కూడా రాబోయేటువంటి రోజుల్లో రాబోతుంది. ఇప్పుడు ట్రంప్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి వేగంగా అడుగు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి దానికి సంబంధించినటువంటి న్యూస్? ఇది ఒకవేళ ట్రంప్ కనుక డైరెక్ట్గా ట్రంప్ ఆర్గనైజేషన్ వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి హై రైజెస్ బిల్డింగ్ కడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా మళ్ళా పుంజుకుంటుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్, లైజనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ మొదలుపెట్టారు. ట్రంప్ వచ్చి కంపెనీ పెట్టినంత మాత్రాన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగిపోతుందా? జనానికి సంబంధించినటువంటి ఆదాయం పెరగకుండా ఒకవైపు ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకోవైపు ఫార్మా రంగం దెబ్బతింటుంది, మరోవైపు ఐటీ సెక్టర్ నేలమట్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ, ఫార్మా దెబ్బతింటే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? ఎలా గ్రోత్ అవుతుంది? గ్రోత్ లేదని చెప్పి స్థానిక సర్వేలు చెప్తుంటే ట్రంప్ వస్తున్నాడు, ట్రంప్ రాగానే హైదరాబాద్ హైప్ అవుతుంది అనేటువంటి ప్రచారాన్ని కొంతమంది చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటి అని అంటే వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మీరు చూడండి. ట్రంప్ ఎప్పుడు వస్తారు ఏంటి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కన్నేసిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ గత దశాబ్ద కాలంగా భారత్ను అతిపెద్ద మార్కెట్గా పరిగణిస్తుంది. ట్రంప్ ఆర్గనైజేషన్ పలు ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముంబై, పూణే, కోల్కతా, గురుగ్రామంలో 7 ప్రాజెక్టుల ద్వారా కనీసం గత ఆర్థిక సంవత్సరంలో 175 కోట్ల రూపాయలను ఆర్జించింది. అంటే ఒక్క ఏడాదిలో 175 కోట్లు దోచేశాడు భారత సంపదని ట్రంప్ ఆర్గనైజేషన్. ఈ వ్యాపార కార్యక్రమాలను మరింత విస్తరించుకుంటుంది ట్రంప్ ఆర్గనైజేషన్. 2024 నవంబర్ 5న ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే తన భారత వ్యాపార భాగస్వామి ట్రైబెకా డెవలపర్తో కలిసి గురుగ్రామ్, పూణే, హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూరులో 6 కొత్త ప్రాజెక్టులు ప్రకటించింది ట్రంప్ ఆర్గనైజేషన్. ఈ ప్రాజెక్టుల ద్వారా 8 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరగనుంది. దీని ద్వారా ఆ సంస్థ ఎంత ఆదాయాన్ని పొందుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ సంవత్సరంలో పూణే, గుర్గావ్, హైదరాబాద్లో మొత్తం 4.3
మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇది ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్దేశించుకున్న టార్గెట్లో సగానికి పైమాటే. 2012లో భారత్లో అడుగుపెట్టింది ఈ సంస్థ. అప్పటి నుంచి మొత్తం 11 మిలియన్ చదరపు అడుగుల మేర రియల్ ఎస్టేట్ నిర్మాణాలు పూర్తి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి అభివృద్ధి చేసిన 3 మిలియన్ చదరపు అడుగులతో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువ. రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలను మరింత వేగం చేసింది. ఈ కొత్త ప్రాజెక్టు విక్రయాల సామర్థ్యం 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ సంవత్సరం మార్చిలో పూణేలో మొదటి వాణిజ్య అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ట్రైబెకా ఈ విషయాన్ని వెల్లడించింది. నిర్మాణ వ్యవహారంలో ట్రంప్ ఆర్గనైజేషన్ నేరుగా పెట్టుబడి పెట్టదు, కానీ బ్రాండ్ లైసెన్స్ ఫీజులు లేదా డెవలప్మెంట్ ఛార్జీల ద్వారా ఆదాయాన్ని పొందుతుంది. సో ట్రంప్ వచ్చి ట్రంప్ కంపెనీ కట్టదండి, చాలా ట్విస్ట్ ఇక్కడ. ట్రైబెకా అనేటువంటి కంపెనీ నిర్మాణాలు చేపడుతుంది, కేవలం బ్రాండ్ వాల్యూని మాత్రం ఇస్తుంది, అంతకు మించి పెట్టుబడులు పెట్టి డైరెక్ట్గా వాళ్ళు వచ్చి కట్టరు. ఇక్కడ ఈ ఫీజుల నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి, లేదా ప్రాజెక్టు విక్రయాల్లో 3 to 5% వాటా రూపంలో ఉంటాయి. ఈ ఆస్తులు సాధారణంగా లగ్జరీ డెవలప్మెంట్లుగా ప్రచారం చేస్తుంది ట్రైబెకా సంస్థ. డొనాల్డ్ ట్రంప్ పేరును ఉపయోగించుకుంటుంది, ఫలితంగా వాటికి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది. భారత్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఎక్కువ శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లోధా గ్రూప్, M3M, బ్రిగేడ్ డెవలపర్స్, పంచశీల్ రియాలిటీ, IRA ఇన్ఫ్రా, యూనిమార్క్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు అమలు చేస్తున్నాయి. కల్పేష్ మెహతా నేతృత్వంలోని ట్రైబెకా డెవలపర్స్ భారత్లో ట్రంప్ ఆర్గనైజేషన్ అధికారిక భాగస్వామి. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తుంది ట్రంప్ ఆర్గనైజేషన్. వివిధ వ్యాపార సంస్థలకు ప్రధాన హోల్డింగ్ కంపెనీగా పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి అనేక పరిశ్రమలు విస్తరించి ఉన్న అనుబంధ సంస్థల ద్వారా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ దీన్ని తన పేరు మీద స్థాపించారు. మెజారిటీ వాటా కూడా ఆయనది. ఆయన కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2017 జనవరి 20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ ఈ సంస్థ చైర్మన్గా వ్యవహరించారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన కుమారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. రెండో అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే ట్రంప్ ఆర్గనైజేషన్ 2024 నవంబర్ 14న భారతదేశంలో ట్రంప్ బ్రాండ్ పేరుతో లైసెన్స్ చేయడానికి 4 కంపెనీలను ప్రారంభించింది. డిటి మార్క్స్ నోయిడా 94 mls, డిటి మార్క్ గుర్గావ్ 111 LLC, డిటి మార్క్స్ గుర్గావ్ 69 LLC, డిటి మార్క్ పూణే. అమెరికా ఎన్నికలకు ఒక నెల ముందు అంటే అక్టోబర్ 16వ తేదీన ఈ డిటి మార్క్స్ హైదరాబాద్ LLCని ఆయన స్థాపించారు. 2024లో కూడా ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్ నుండి $12 మిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. ట్రైబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్డెన్ స్కూల్ పూర్వ విద్యార్థి. గత నవంబర్లో హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్డెన్ పూర్వ విద్యార్థి అయిన ట్రంప్ను ఒక ప్రొఫెసర్ ద్వారా పరిచయం చేశారని, ఆ పరిచయం పొందడానికి దారితీసిందని చెప్తున్నారు. సో ట్రైబెకా కంపెనీ కేవలం ట్రంప్ పేరే కానీ, ట్రంప్ టవర్స్ వస్తున్నాయని చెప్పి పేరే కానీ, ఇది కేవలం బ్రాండ్ని నమ్ముకుంటున్నాడు ఆయన. ఆ బ్రాండ్ని ఇచ్చినందుకు రకరకాల ఫీజులు 3 to 5% మార్జిన్ తీసుకుంటున్నాడు ట్రంప్. కేవలం అలా తీసుకుంటేనే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 175 కోట్లు సంపాదించాడు ఆయన ఇండియాలో. సో వాటి ఆయన ప్రాజెక్టులు, ఆయన బ్రాండ్ని ఉపయోగించుకున్నాడు. లోకల్లోగా ఉండేటువంటి కంపెనీలు ఆయన బ్రాండ్ తోటి టైఅప్ అయిపోయి ఈ మార్కెట్ని చేస్తున్నాయి. ఇదంతా కూడా ఒక పై స్థాయి కుబేర్ల యొక్క వ్యవహారం ఇది. ఈ కుబేర్లు అవినీతి సొమ్ము సంపాదిస్తుంటారు, అక్రమాల సొమ్ము సంపాదిస్తుంటారు. దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఈ ట్రంప్ టవర్స్లో పెట్టచ్చు. అందుకు ఈ ట్రంప్ టవర్స్ ఉపయోగపడితే ట్రంప్ బ్రాండ్ ఉపయోగపడుతుంది. మరి ఈ ట్రంప్ టవర్స్ లేదా ట్రంప్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన, లేదా బ్రాండ్ ఇచ్చినంత మాత్రాన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుందా, లేదా మధ్యతరగతి వర్గాలకు మరింత దూరం అవుతుందా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.